సో పోయిన వీడియోలో సైన్స్ ఆఫ్ మిలిటరీ స్ట్రాటజీ అనేది భారతదేశం నుంచి చైనాకు ఎలాంటి ముప్పు ఉందని చెప్పి వాళ్ళు ఒక రిపోర్ట్ ఇచ్చారు. దానివల్లే ఈ గాల్వాన్ వ్యాలీలో ఇంత గొడవలు జరుగుతున్నాయని చెప్పుకున్నాము. అలాగే మనం చూసామనుకోండి, ఇక్కడ చైనా ప్రిపేర్డ్నెస్ ఎలా ఉంది అనేది కూడా మనం గమనించాలి. జూన్ 15వ తారీఖు వీళ్ళు ఏం చేశారంటే, టిబెట్ అంటే అటానమస్ టిబెట్ అంటాం కదా, దీని క్యాపిటల్ లాజా. ఈ లాజాలో వీళ్ళు ఏం చేశారంటే ఒక పెద్ద పెరేడ్ నిర్వహించారు. వందల మంది చైనా సైనికులు ఆ లాజా వీధుల్లో తిరుగుతూ అక్కడ వీళ్ళు డ్రిల్లులు చేస్తూ పెరేడ్ చేస్తున్నప్పుడు చూసే వాళ్ళకి అబ్బా చైనా సైన్యం ఎంత గొప్పది అనే ఒక ఫీలింగ్ని క్రియేట్ చేశారు. ఇక్కడ ఈ నిపుణులు కూడా దీన్నే రెఫర్ చేస్తున్నారు. అదే చాలా దౌర్భాగ్యమైన విషయం. అక్కడ ఏంటి, వీళ్ళు పెద్ద పెద్ద ట్యాంకర్లు తెచ్చారు, హౌస్ ఇట్ జేర్ అంటారు కదా, వాటిని కూడా తీసుకొచ్చారు. సో ఈ ట్యాంకర్లు ఏంటంటే అక్కడ మోహరించిన విధానం అన్ని మీరు గమనించారనుకోండి, అది టిబెట్ పీఠభూమికి సంబంధించిన వ్యవహారాలు. అంటే అక్కడ ఉన్న సైన్యము హిమాలయాల లాంటి ప్రదేశాలకు వచ్చి వాళ్ళు యుద్ధాలు చెయ్యనే లేరు. లడక్ లాంటి 14,000 అడుగులు పైన ఉండే ప్రదేశంలో వీళ్ళు యుద్ధానికి దిగితే గంటల్లో వాళ్ళందరూ కూడా నాశనం అయిపోతారు. ఈ హౌ ఇట్ జేర్స్ అనేవి అక్కడ పనికి రావు. సో అది మనం గమనించాలి. ఉత్తిన మనల్ని భయపెట్టి మనకేదో స్ట్రాటజీ లేనట్టు చైనా ఒక పిక్చర్ని క్రియేట్ చేస్తుంది. సో ఈ పాచికలేవి కూడా ఇక్కడ ఫలించవు. అది ఒట్టి టిబెట్ కోసమే వాళ్ళని భయపెట్టడానికి ఆ సైన్యమే తప్ప అది భారతదేశాన్ని ఏమీ చెయ్యలేదు. ఇది మనం గమనించాలి. మరి నిజంగా చైనా భారత బార్డర్కి సంబంధించి ఏం చేసిందంటే మన ఆర్మీని ఎదుర్కోవడానికి ఎలాంటి ప్రయత్నాలు చేసింది అంటే మళ్ళీ ఒక రిపోర్ట్ వచ్చింది. రిపోర్ట్లో ఏమన్నారంటే ఒలింపిక్స్లో పాల్గొనిన మౌంటైనియర్స్ చాలామంది, అంటే కొంతమంది ఎవరెస్ట్ ఎక్కిన వాళ్ళు, సో వీళ్ళందరికీ కూడా ట్రైనింగ్ ఇచ్చి చైనా ఏం చేసింది అంటే భారతదేశం వైపు పంపించింది. అంటే ఇందులో మార్షల్ ఆర్ట్స్ ఫైటర్స్ కూడా ఉన్నారు. అంటే వీళ్ళు చక్క కొండలు ఎక్కేసి అక్కడ ఉండే శత్రువుల మీద దాడి చేసి వాళ్ళని మట్టి కరిపిస్తారు. సో ఇలాంటి వాళ్ళను కూడా చైనా సిద్ధము చేసింది అని చెప్పి నేను ఒక అనాలిసిస్లో చూశాను. ఈ చైనా ఆర్మీ ఏం చేసిందంటే చైనా కమ్యూనిస్ట్ పార్టీ దగ్గరికి వెళ్ళి మనము మార్షల్ ఆర్ట్స్ ఫైటర్స్ను కూడా మన కొండల మీద పెట్టేశాము, అలాగే మౌంటైనర్స్ గొప్ప వాళ్ళని కూడా అక్కడ తీసుకువెళ్ళి ఉంచాము, వాళ్ళ చేతుల్లో తుపాకులు ఇచ్చి మనం సిద్ధంగా చేశాము అని చెప్పేసి ఆ కమ్యూనిస్ట్ పార్టీకి వీళ్ళు ఈ ఆర్మీ జనరల్స్ చెప్పారు. ఆ కమ్యూనిస్ట్ పార్టీ కూడా అబ్బా బాగా చేశారు, సో ఇంక ఇండియా తోక ఆడించలేదులే అని అన్నారు. కానీ అదే దేశానికి చెందిన ఒక యుద్ధ నిపుణుడు వాళ్ళకు దిమ్మ తిరిగిపోయి ఒక షాకింగ్ న్యూస్ ఇచ్చాడు. హువాంగ్ గౌజీ అని చెప్పి ఈయన ఒక ఎడిటర్. ఏ పత్రికకు అంటే మోడర్న్ వెపనరీ మ్యాగజైన్ అనే ఈ పత్రికకు ఈయన ఎడిటర్. ఈయన ఏమంటాడు అంటే చైనా ఈ ప్రపంచంలో కొండల మీద యుద్ధము చెయ్యాలి అంటే ఆ మంచు కొండలు తీసుకోండి, ఎత్తైన పర్వతాలు తీసుకోండి, వాటి మీద ఎక్కి యుద్ధము చెయ్యాలి అంటే ఇందులో నిష్ణాతులు ఎవరు అంటే అమెరికా, రష్యా, ఇజ్రాయెల్ వీళ్ళు కానే కాదు. దీంట్లో భారతీయులే ప్రపంచంలోనే అత్యుత్తమమైన వాళ్ళు. వీళ్లకున్న ఈ అనుభవం అనేది ప్రపంచంలో ఎవరికి కూడా లేదు. ఈ మంచు కొండల్లో ఎక్కడ దాక్కోవాలి, ఎలా దాడి చేయాలి, ఇంత స్పీడ్గా వీచే గాలుల్ని ఎలా ఎదుర్కోవాలి అనే ఈ సత్తా అనేది భారతదేశానికే ఉంది. ఆ స్కిల్స్, ఆ ఎక్స్ట్రాడినరీ ఎక్స్పీరియన్స్ అనేది ఈ ప్రపంచంలో మీకు భారతదేశంలో ఉన్న సైనికులకు ఉన్నంతగా ఎవరికి కూడా లేదు. వాళ్ళు ఏకంగా సియాచెన్ గ్లేజియర్ లాంటి ప్రదేశాల్లో ఉండి యుద్ధానికి సన్నాహాలు చేస్తూ ఉంటారు. వాళ్ళ ట్రైనింగ్ అనేది అత్యుత్తమమైన స్థాయిలో ఉంటుంది అని చెప్పి అతను ఒక రిపోర్ట్ వీళ్ళకి ఇచ్చాడు. ఇతను రిపోర్ట్ ఇచ్చేకే వాళ్ళకి ఏం తెలిసింది అంటే ఆల్రెడీ భారతదేశము స్పెషల్ మౌంటైన్ ఫోర్సెస్ను తీసుకొచ్చి లడాక్ దగ్గర మోహరించేశారు. అంటే యుద్ధము అంటూ వస్తే వీళ్ళు ఈ స్పెషల్ మౌంటైన్ ఫోర్సెస్ వాళ్ళే ముందు చైనా మీద దాడి చేస్తారు. అక్కడ ఉండే ఈ ఎవరెస్ట్లు ఎక్కిన వాళ్ళు, అలాగే మార్షల్ ఆర్ట్ ఎక్స్పర్ట్స్ వీళ్ళందరూ ఏం చెయ్యలేరు. వీళ్ళు ఫుల్లీ ట్రైన్డ్, ఫుల్లీ ఎక్స్పీరియన్స్డ్, వీళ్ళకున్నంత స్కిల్స్ అనేది ప్రపంచంలో ఎవరికి కూడా ఉండదు అని చెప్పి అతను ఇంత రిపోర్ట్ ఇచ్చాకే చైనా ఇంకా కూడా సైన్యాన్ని పంపిస్తుంది. కానీ వీళ్ళు ఎవరు కూడా అంత ఎత్తైన కొండల్లో భారత సైన్యంతో యుద్ధము చేయలేరు. అంటే ఇప్పుడు మనము ఈ స్పెషల్ మౌంటైన్ ఫోర్సెస్ని పెట్టామని తెలిసే చైనా అక్కడ వాళ్ళను తయారు చేసింది తప్ప వాళ్ళు తయారు చేశారు కాబట్టి మనం వీళ్ళని రెడీ చేయలేదు. మన దగ్గర ఈ స్కిల్డ్ మౌంటైన్ ఫోర్స్ అనేది ఎప్పటి నుంచో ఉంది. ఇప్పుడు ఇక్కడ ఒక స్నేహితుడు ఒక కామెంట్ పెట్టి అన్నారు, ఇప్పుడు చైనా మన మీద దాడి చేసింది అంటే మీరు యుద్ధమని మాట్లాడుతున్నారు కదా, మరి వాళ్ళు పవర్ఫుల్ మిసైల్స్ ఉపయోగించి ఢిల్లీ, బెంగళూరు, ముంబై, హైదరాబాద్ లాంటి ప్రదేశాల మీద దాడి చెయ్యవచ్చు కదా అన్నారు. ఇక్కడ మనం ఒక విషయం తెలుసుకోవాలి. మన దగ్గర ఈ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అనేది హైయెస్ట్గా ఉంటుంది, అంటే ద టాప్ క్లాస్లో ఉంటుంది. పృథ్వీ ఎయిర్ డిఫెన్స్ అంటారు, దీన్నే ప్యాడ్ అంటారు.
ఇది మీకు ఏకంగా ఎట్లా ఉంటుందంటే 5,000 కిలోమీటర్స్ దూరంలో మీ శత్రువు మిజైల్ అనేది ప్రయోగించబోతున్నాడు అంటే ఇక్కడ ఈ పృథ్వీ ఎయిర్ డిఫెన్స్కి తెలిసిపోతుంది, ఈ ప్యాడ్కి తెలిసిపోతుంది. అలాగే అడ్వాన్స్డ్ ఎయిర్ డిఫెన్స్ అని చెప్పి ఇవంతా కూడా సొంతంగా మనము తయారు చేసుకున్నవి. అంటే భారతదేశం ఇలాంటి ఒక ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ని తయారు చేసుకుంది అనేది ప్రపంచం ఒకప్పుడు నమ్మలేదు. ఇవాళ ఏం చెప్తున్నారు అంటే ద వరల్డ్స్ బెస్ట్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఎవరిది అంటే అమెరికా, రష్యా, ఇజ్రాయెల్, దాని తర్వాత భారతదేశాందే. అంటే 5,000 కిలోమీటర్లు వీళ్ళు ఊహించగలరు, వీళ్ళ రాడార్లు పసిగట్టేస్తాయి. సో అక్కడ మిజైల్ వస్తుందంటే అక్కడ 5,000 కిలోమీటర్లు, అంటే చైనా అటువైపు నుంచి ప్రయోగించినా కూడా మనకి ఇక్కడ తెలిసిపోతుంది. అంటే ఆ పృథ్వీ అనేది అంత పవర్ఫుల్. ప్రపంచంలో 4వ స్థానంలో మనం ఉన్నాం. ఇంత దూరం అనేది ఇజ్రాయెల్ వాళ్ళ దగ్గర కూడా ఆ డిఫెన్స్ సిస్టమ్ లేదు. ఒక అమెరికా, రష్యా తర్వాత భారతదేశం దగ్గరే ఇంత డిస్టెన్స్ని క్యాల్కులేట్ చేయగలిగిన మన దగ్గర ఆ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఉంది. ఇవాళ S-400 కూడా మనం తెప్పించేసుకున్నాం రష్యా నుంచి. సో వీళ్ళు ఎక్కడి నుంచి ఏ మిజైల్ ప్రయోగించినా కూడా మనకి తెలిసిపోతుంది. కానీ మనము దగ్గరలో ఉండే ఈ టిబెట్ అటానమస్ బాడీలో వీళ్ళ ఎయిర్ బేస్ మీద దాడి చేస్తే దగ్గరలోనే ఉంటుంది. ఇదంతా కూడా 1000 కిలోమీటర్ లోపలే ఉంటుంది. కాబట్టి మన మిజైల్సే ముందు వాళ్ళ స్థావరాలని టార్గెట్ చేస్తుంది. కానీ వాళ్ళు వచ్చి మన బెంగళూరు దాకా వాళ్ళ మిజైల్స్ వచ్చి మనల్ని కొట్టే పరిస్థితే ఉండదు. మధ్యలోనే మన దగ్గర రాఫెల్ లాంటి ఒక జెట్ ఫైటర్ ఉన్నప్పుడు దారిలోనే ఇది దాటిని ధ్వంసం చేసేస్తుంది. కాబట్టి మనం ఫుల్లీ ప్రిపేర్డ్. ఏంటి, ఒక దేశం మీదే ఇన్నిటిని ఏర్పరచుకొని కూర్చొని ఉన్నాం. వాళ్ళ పరిస్థితి అలా కాదు. ఇప్పుడు మీరు జపాన్ని తీసుకున్నారు అనుకోండి, జపాన్కి చైనాకి మధ్య కూడా ఒక యుద్ధము రాబోతుంది. ఎలాగని అడిగారు అనుకోండి, సెన్కాకు ఐలాండ్స్ అని చెప్పేసి ఇది చైనాకు జపాన్ సముద్ర మార్గం మధ్యలో ఉంటుంది. ఇది కొన్ని ద్వీపాలు. ఇది ఎప్పటి నుంచో ఏంటంటే చైనా నాదే అంటుంది, జపాన్ నాదే అంటుంది. ఇక జపాన్కి ఒళ్ళు మండి ఏం చేసిందంటే మొన్న ఈ సెన్కాకు ఐలాండ్స్ పేర్లు మార్చేసింది. అంటే ఒక ద్వీపం యొక్క పేరు మార్చేసింది. వెంటనే చైనా కోపం వచ్చింది. నా భూభాగానికి నువ్వు ఎలా పేరు మారుస్తావు, నీ మీద నేను యుద్ధము చేస్తాను అని చెప్పేసి వాళ్ళ యుద్ధ నౌకల్ని జపాన్ దగ్గరికి తీసుకొచ్చి పెట్టింది. వెంటనే జపాన్ ఏం చేసింది అంటే తన దగ్గర ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అని అంటున్నాం చూసారా, చిన్నవి వీటిని పేట్రియాట్ అంటారు, అంటే ప్యాడ్ అంటారు, ప్యాడ్ 3 అంటారు. ఇవేంటంటే 70 కిలోమీటర్ల నుంచి 100 కిలోమీటర్లు మాత్రమే పసిగట్టగలవు. వీటి వైపు నుంచి దాడి కూడా అంతే జరుగుతాయి. అంటే మనలా 5,000 కిలోమీటర్లు కాదు, 70 నుంచి 100 మాత్రమే. దాంతో ఇది ఏం చేసింది అంటే తన క్వాడ్ గ్రూప్ ఎవరైతే ఉన్నారో అమెరికాకు ఇన్ఫార్మ్ చేసింది, ఇండియాకు ఇన్ఫార్మ్ చేసింది, ఆస్ట్రేలియాకు కూడా చెప్పింది. కానీ ఇండియా ఏం చెప్పిందంటే మనకు అంత కంగారు లేదు, మేము ఇద్దరమే చూసుకుంటాము అని చెప్పి వీళ్ళు ఏం చేశారంటే మలాకా స్ట్రైడ్ అని అంటారు. ఇది ఇండియన్ ఓషన్ దగ్గరలో ఉంటుంది. సో ఈ మలాకా స్ట్రైడ్ దగ్గర భారతదేశానికి చెందిన యుద్ధ నౌకలు INS రాణా, INS కులిష్, సో ఇలాంటి యుద్ధ నౌకలను తీసుకువెళ్ళి ఈస్ట్ ఎండ్ అంటే ఈ సముద్ర తీరాలలో జపాన్ చుట్టూరుతో నిలిపేటప్పటికి ఏమైంది, అమెరికా కూడా నేనెందుకు ఊరుకుంటాను, నేను కూడా కలుస్తానని చెప్పేసి అది ఏం చేసింది, రొనాల్డ్ రీగన్, థియోడర్ రోజవెల్ట్ లాంటి పెద్ద యుద్ధ నౌకలను తీసుకువచ్చి మీకు ఆ వియత్నాం సముద్ర తీరాల్లో అక్కడ ఆపింది. అంటే యుద్ధం అంటూ వస్తే ఇటు ఇండియా వైపు వచ్చినా ఇండియా వైపు వెళ్ళకపోతే జపాన్కి వచ్చినా కూడా అటు సహాయపడవచ్చు. సో ఇలాగా ఈ అమెరికా, ఇండియా ఈ 2 దేశాలు కలిసి అన్ని యుద్ధ నౌకలను అక్కడ తిప్పుతూ వీళ్ళు ఏం చేశారు, ఒక డ్రిల్ కార్యక్రమం చేశారు. అంటే చైనా చూస్తుండగానే అటు జపాన్, ఇటు ఇండియా, ఇటు అమెరికా ఈ 3 దేశాలు కలిసి ఒక డ్రిల్ కార్యక్రమం, అక్కడ నేవల్ డ్రిల్ అంటారు కదా, ఆ నేవల్ మిలిటరీ డ్రిల్ని వీళ్ళు అక్కడ నిర్వహించారు. ఈ నిర్వహించడంతో చైనాకు క్లియర్గా అర్థమైపోయింది, మనం అక్కడ ఇండియాని బెదిరించడం కాదు కదా, భారతదేశము, జపాన్, అమెరికాని మనల్ని బెదిరిస్తున్నారు అనేది దానికి అర్థమైపోయింది. సో ఇలా చూసుకున్నాము, ఇక్కడ ఈ సముద్ర తీరాలలో నాటో ఫోర్సెస్ కూడా అక్కడ ఉన్నారు. మొత్తానికి మీరు గమనించారనుకోండి, భారతదేశాన్ని కాపాడడానికి అమెరికా వస్తుందా, జపాన్ వస్తుందా, ఆస్ట్రేలియా వస్తుందా అనే పరిస్థితి అక్కడ లేనే లేదు. జపాన్ని కాపాడడానికి మనమే వెళ్తున్నాం. INS రాణా, INS కులిష్ని తీసుకెళ్ళి అక్కడ మనం మిలిటరీ డ్రిల్ చేస్తున్నాం. చైనాని రెచ్చగొడుతున్నాం, నీకు ధైర్యం ఉంటే నాతో యుద్ధము చెయ్యని మనం చెప్తున్నాము. జపాన్ కూడా భారతదేశం అంత శక్తివంతమైన దేశం నాతో ఉంది అని అది కూడా చాలా గర్వంగా ఫీల్ అవుతుంది. నీకు సహాయం కావాలా, నేను ఉన్నాను, నువ్వే నా నిజమైన మిత్రుడివి అని చెప్పి జపాన్ కూడా ఇవాళ ఒప్పుకుంటుంది. ఈ రోజు ఫ్రాన్స్ కూడా ఏముంటుంది, రాఫెల్తో పాటు మీకు కావాలంటే మా సైన్యం అంతా కూడా ఇండియాకు వచ్చేస్తారు, మీరేం కంగారు పడవద్దని భారతదేశానికి చెప్తున్నారు. కానీ ఇవన్నీ ఏమి కూడా మాకు అక్కర్లేదనే పరిస్థితిలో భారతదేశం ఉంది. జపాన్ ఒక శక్తివంతమైన దేశం అయితే భారతదేశము దానికన్నా ఎన్నో రెట్లు శక్తివంతమైన దేశము అనేది ఇవాళ ప్రపంచము తెలుసుకుంటుంది.
కాబట్టి ఈ చైనా ఆడుతున్న నాటకాలకి భయపడిపోయి వాళ్ళు మన భూభాగంలోకి వచ్చారా, ఎంత ఆక్రమించుకున్నారని మనం అడగకూడదు. మనము ఎప్పుడు వాళ్ళ భూభాగాన్ని ఆక్రమించుకోబోతున్నాము అని మనం అడగాలి. సో ఇదే ప్రతి ఒక్క భారతీయుడు చేయవలసిన పని. కాబట్టి చైనా తోక ఆడిస్తే ఖచ్చితంగా భారతదేశమే దాని తోకని కట్ చేయగలదు. ఇది మనం అందరం కూడా నమ్మాలి. జై హింద్.